Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. మానవాళి మనుగడకి అవసరమైనటువంటి జీవిత పాఠాలను నేర్పించడం కోసం శివుడు కాలభైరవుడిగా మారాడు. ఇప్పుడు కాలభైరవుడి యొక్క కథను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇతని స్వరూపం మరియు స్వభావం రీత్యా కాలభైరవుడిని శివుడి యొక్క ఉగ్ర రూపం అని నమ్ముతారు. అలాంటి కాలభైరవుడి యొక్క పుట్టుక వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి అని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాలభైరవుడు పరమశివుడి యొక్క మరొక అంశ. ఇతడు శివుడి జటాజూటం అంటే జుట్టు నుంచి ఉద్భవించాడు. అంటే తాంత్రిక శక్తులు కలిగి ఉండి మానవాళిని కాపాడే క్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవుడి కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఈయన హరి షడ్వర్గాలైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే అంతర్గత శక్తుల బారి నుంచి మానవ జాతిని కాపాడే రక్షకుడు. అలాగే ప్రకృతిలోని అష్టదిక్కులను నియంత్రిస్తూ బాహ్య శత్రువులను శిక్షించేటువంటి శిక్షకుడు కూడా ఇతనే. హిందూ మతంలో భైరవుడు ఆవిర్భావానికి సంబంధించిన అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ కథలన్నింటిలోనూ అత్యంత ప్రాచుర్యం పొందిన కథ శివ మహాపురాణానికి చెందినది. దీని ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంది. ఆ సమయంలో విష్ణువు బ్రహ్మని ఇలా అడుగుతాడు, ఈ విశ్వం మొత్తానికి సర్వోన్నతమైన సృష్టికర్త ఎవరు అని. వెంటనే బ్రహ్మ అహంకారంతో ఇలా చెప్తాడు, ఈ విశ్వాన్ని సృష్టించింది నేనే కాబట్టి సర్వోన్నతమైన సృష్టికర్తను నేనే అవుతాను, అందరూ నన్నే పూజించాలి అని అంటాడు. మళ్ళీ విష్ణువు, నీ సృష్టిని నాశనం చేసేవాడు శివుడు కాబట్టి నీ సృష్టిని అంతం చేసే శక్తి అతనికి ఉంది అని చెప్తాడు. అందుకు బ్రహ్మకు చాలా కోపం వస్తుంది. అహంభావంతో బ్రహ్మదేవుడు ఆ రోజుటి నుంచి శివుడి పనిలో జోక్యం చేసుకుంటూ ఉంటాడు. పదే పదే శివుడికి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అవేమీ పట్టించుకోకుండా శివుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తాడు. రోజు రోజుకి బ్రహ్మ చేసే పనులు శృతి మించడంతో ఇక భరించలేని శివుడు తన కేశాల నుంచి చిన్న వెంట్రుకను విసురుతాడు. అది కాస్త కాలభైరవ రూపాన్ని ధరిస్తుంది. కాలభైరవుడు పట్టరాని కోపంతో బ్రహ్మ యొక్క 5 తలలలో ఒకదాన్ని తన చిటికెన వేలుతో లేపేస్తాడు. దీంతో బ్రహ్మకు పట్టినటువంటి అహంభావం పూర్తిగా తొలగిపోతుంది. పశ్చాత్తాపంతో ఇక నుంచి తాను విశ్వ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తానని వాగ్దానం చేస్తాడు. అప్పటి నుంచి బ్రహ్మ 4 తలలను మాత్రమే కలిగి ఉండి చతుర్ముఖ బ్రహ్మగా పిలువబడుతున్నాడు. అయితే బ్రహ్మదేవుడు బ్రాహ్మణుడు కావడం చేత బ్రాహ్మణుడైనటువంటి బ్రహ్మను చంపడం వలన కాలభైరవుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. బ్రహ్మదేవుడి పుర్రె కాలభైరవుడి చేతులకు అతుక్కుంటుంది. దీనినే బ్రహ్మ కపాలం అని పిలుస్తారు. బ్రాహ్మణుడిని చంపిన పాపానికి తన చేతి కతుక్కున్న పుర్రెతో 12 సంవత్సరాల పాటు భైరవుడు ప్రపంచం అంతా తిరుగుతాడు. ఎక్కడా కూడా కపాలం అతని చేతి నుంచి విడిపోదు. కాలభైరవుడు బ్రహ్మహత్య పాతకం తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలంతో సహా అన్ని క్షేత్రాలను పర్యటన చేస్తాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా సరే తనకు అట్టుకున్నటువంటి పాతకం విడిపోదు. చివరికి మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, కాలభైరవ, నీవు శివుడి పుత్రుడివు కనుక శివుడితో సమానం. బ్రహ్మదేవుడి గర్వం అణచడానికి జన్మించిన వాడివి నీవు. అందుకే ఎన్ని యాత్రలు చేసినా సరే ఉపయోగం ఉండదు. నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు, అక్కడ అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మమైపోతుంది అని మహావిష్ణువు సలహా ఇస్తాడు. అతని సలహా మేరకు భైరవుడు కాశీక్షేత్రానికి వెళ్తాడు. అక్కడ కాలభైరవుడి చేతి కట్టుకున్నటువంటి బ్రహ్మ కపాలం తన చేతి నుంచి వేరు చేయబడి భూమిపైన పడిపోతుంది. ఆ స్థలాన్నే కపాల మోక్ష తీర్థం అని పిలుస్తారు. అదే స్థలంలో కాలభైరవ మందిరం కూడా నిర్మించబడి ఉంది. తర్వాత కాలభైరవుడిని చూసి శివుడు ఇలా అంటాడు, కాలభైరవ, నీవు ఇక్కడే కొలువు తీరి క్షేత్రపాలకుడిగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకే పూజలు జరుగుతాయి, నీ తర్వాతనే నాకు పూజలు జరుగుతాయి అని పరమశివుడు చెప్తాడు. అప్పటి నుంచి కాశీక్షేత్ర పాలకుడిగా కాలభైరవుడు పూజలు అందుకుంటూ ఉన్నాడు. కాలభైరవుడు భూమిపైన అవతరించిన రోజుని భైరవాష్టమిగా జరుపుకుంటాము.
తర్వాత దక్ష యజ్ఞంలో కూడా కాలభైరవుడి యొక్క పాత్ర కనిపిస్తుంది. పురాణాలను బట్టి చూస్తే బ్రహ్మదేవుడి కుమారుడైనటువంటి దక్ష ప్రజాపతి శివుడి పైన ప్రతీకారం తీర్చుకోవడం కోసం బృహస్పతి అనే యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. అతనికి అత్యంత ఇష్టమైన కుమార్తె సతీదేవి శివుడిని ఎంతగానో ఆరాధించేది. అలాగే అతని ఇష్టానికి విరుద్ధంగా శివుడిని వివాహం చేసుకుంటుంది. ఒకసారి దక్షుడు తను తనిపెట్టిన యజ్ఞానికి దేవతలందరికీ ఆహ్వానిస్తాడు. కానీ సతీదేవిని శివుడిని మాత్రం పిలవడు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడం పట్ల సతీదేవి బాధపడినప్పటికీ అది తన పుట్టింటి వారు చేసే కార్యం కావడం వలన దానికి హాజరు కావాలని కోరుకుంటుంది. తను కోరుకున్న కోరిక పట్టి శివుడితో చెప్పగా శివుడికి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆ యజ్ఞానికి ఎలాగైనా వెళ్ళాలని పట్టుబడుతుంది. చేసేదేమీ లేక శివుడు అంగీకరిస్తాడు. సతీదేవి యజ్ఞం జరిగే ప్రదేశానికి చేరుకున్నప్పుడు తన రాకను చూసి దక్షుడు ఏమాత్రం సంతోషించరు. పైగా ఆమెను నిరాకరిస్తాడు. అంతేకాక తన భర్త అయినటువంటి శివుడిని కూడా అవమానిస్తాడు. తండ్రి తను భర్తను దూషించడం తట్టుకోలేక సతీదేవి ఆ యాగశాలలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడికి పట్టరాని కోపం కలుగుతుంది. అది తెలిసిన కాలభైరవుడు శివుడి యొక్క గణాలతో కలిసి యజ్ఞం జరిగే ప్రదేశానికి వెళ్ళి దానిని పూర్తిగా నాశనం చేస్తారు. ఆ తర్వాత అహంకారి అయిన దక్షుడి యొక్క తలను కూడా నరికివేస్తారు. కాలభైరవ అనే పేరుకు మూలం ఏమిటంటే కాలభైరవుడు తన పేరుకు తగ్గట్టే కాలాన్ని శాసించేవాడు, అలాగే దోషులను కూడా శిక్షించేవాడు. కాబట్టి ఇతన్ని దండపాణి అని పిలుస్తారు. పాపులను శిక్షించడానికి చేతిలో కర్రను పట్టుకొని ఉంటాడు. కావున ఈయనను దండపానీయుడు అని పేరు వచ్చింది. భైరవ అనే పేరు బీరు అనే పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం ఏమిటంటే భయంకరమైనది అని అర్థం. భైరవ అంటే భయంకరమైన రూపం కలిగినవాడు లేదా భయాన్ని నాశనం చేసేవాడు లేదా భయానికి అతీతుడు అని అంటారు. సాధారణంగా భైరవుడు గ్రామదేవత లేదా సంరక్షకుడుగా మారుతాడు. అతను గ్రామాన్ని లేదా గ్రామంలో నివసించే ప్రజలను 8 దిక్కులలో ఎటు నుంచి వచ్చే ముప్పు నుండైనా సరే రక్షిస్తూ ఉంటాడు. శ్రీలంక వాసులచే కూడా పూజించబడతాడు. కాలభైరవుడిని హిందూ మతం వారే కాకుండా జైన మతం, బౌద్ధ మతంలో కూడా గౌరవిస్తారు. 12 జ్యోతిర్లింగాలున్న ఆలయాలన్నీ కూడా కాలభైరవుడికి అంకితం చేయబడింది. అలాగే శివుడి ఆరాధనకు అంకితం చేయబడినటువంటి అన్ని శివాలయాల్లోనూ రోజువారీ పూజలు సూర్య భగవానుడితో మొదలై కాలభైరవ పూజతో ముగుస్తుంది. సాధారణంగా అన్ని శివాలయాలలోనూ భైరవ విగ్రహాలు ఉంటాయి. ఈయన ఉత్తరం మరియు దక్షిణ దిక్కులలో ఉంటారు. భైరవ రూపం సాధారణంగా 4 చేతులతో నిలబడి ఉన్న స్థితిలో చిత్రీకరించబడి ఉంటుంది. ఒక చేతిలో గద, ఇంకొక చేతిలో పాసం, మరొక చేతిలో త్రిశూలం, ఇంకో చేతిలో కపాలం పట్టుకొని ఉంటాడు. భైరవుడు కుక్కను వాహనంగా కలిగి ఉంటాడు. సాధారణంగా దిగంబరుడిగా ఉంటాడు. తామర పువ్వులు, పులిపళ్ళు, మండుతున్న వెంట్రుకలు, అతని మెడ లేదా కిరీటం చుట్టూ పాముతో పాటు పుర్రెల దండతో చిత్రీకరించబడి ఉంటాడు. భైరవుడు శివుడి యొక్క సంచార రూపం. మొత్తం 64 మంది భైరవులు ఉన్నారు. వీరంతా 8 వర్గాలకు చెందినవారుగా ఉంటారు. ఈ 8 వర్గాల్లో ఒక్కొక్క భైరవ నేతృత్వంలో ఉంటుంది. నాయకుడిగా ఉన్న భైరవులను అష్టాంగ భైరవులుగా పిలుస్తారు. ఈ అష్టాంగ భైరవులను విశ్వంలో 8 దిశలను నియంత్రించే మరియు కాపాడేవారుగా ఉంటారు. అష్టాంగ భైరవుల స్వరూపాలు ఏమిటంటే 1 అసితాంగ భైరవ, 2 గురు భైరవ, 3 చండా భైరవ, 4 క్రోధ భైరవ, 5 ఉన్మత్త భైరవ, 6 కపాల భైరవ, 7 భీషణ భైరవ, 8 సంహార భైరవ. ఈ 8 భైరవులు పంచభూతాలను, సూర్యుడు, చంద్రుడు, ఆత్మలను సూచిస్తాడు. అష్టభైరవులు ప్రతి ఒక్కరూ అష్టలక్ష్ములతో అనుసంధానాన్ని కలిగి ఉంటారు. ఈ అష్టభైరవులు చివరికి అష్టమాత్రికలను వివాహం చేసుకుంటారు. ఈ అష్టభైరవులు అష్టమాత్రికల నుంచి 64 మంది భైరవులు మరియు 64 మంది యోగినీలు సృష్టించబడతారు. ఈ భైరవులందరూ మహాస్వర్ణకాల భైరవుడి చేత నియంత్రించబడి ఉంటారు. ఇతన్నే కాలభైరవుడు అని అంటారు. కాలభైరవుడు సర్వోన్నతుడు. అతని భార్య పేరు భైరవి.
ఈమె భయంకరమైన పార్వతీదేవి అంశ అయిన కాళీ రూపం. ఈ విధంగా అన్ని ఆలయాలలోనూ భైరవుడు క్షేత్ర పాలకుడిగా రక్షిస్తూ రాత్రిళ్ళు సంచరిస్తూ క్షేత్ర సంరక్షణ చేస్తూ ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.